నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ డిసెంబర్‌లో 'కన్నప్ప' సినిమా రిలీజ్ అవ్వబోతుందంటూ హీరో మంచు విష్ణు ఒక ట్వీట్ చేశారు. సో, దీని గురించి మీరేం చెప్తారు సార్? ఇది ఎలాంటిదంటే టీజర్ కూడా విడుదలైంది, చూసారా? అవి చూశానమ్మా. హ్మ్. ఇది ఎలాంటిదంటే మనం 10 అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని కింద 2 అడుగులు పునాది వేసినట్టుగా ఉంది. ఓకే. ఏ ఏ నిర్మాణానికైనా ఎన్ని అంతస్తులు అంత లోతుగా భూమిలోకి పునాది దిగాలి. అప్పుడే ఆ నిర్మాణం, ఆ బిల్డింగు సక్రమంగా ఉంటుంది, సజావుగా ఉంటుంది. కానీ అడుగున్నర పునాది వేసి 6 అంతస్తులు బిల్డింగ్ కడితే అది కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ మీకు అప్పుడు కృష్ణరాజుతో కన్నప్ప తీశారంటే సూపర్ స్టారు. కృష్ణరాజు గారు సూపర్ స్టార్. అసలు మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లో 25 లక్షల రూపాయలు తీసుకున్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే కృష్ణరాజు గారు. 25 లక్షలు. ఎలాగంటే ఇప్పుడు ప్రొడ్యూసరు నైజాం ఏరియా రాసి ఇచ్చేసేవాడు. ఆ ఏరియా 25 లక్షలు 30 లక్షలు అంత ఎక్కువ డబ్బు సంపాదించుకునేది. ఎందుకంటే బాగా సూపర్ స్టార్ అయిన తర్వాత భక్త కన్నప్ప తీశారు. ఇండస్ట్రీలో మంచి ఘనాపాటి అనిపించుకున్నటువంటి ముళ్ళపూడి వెంకటరమణ గారు కథ రాశారు. అంటే ఆ దృశ్యాన్ని, రేఖాచిత్రాన్ని కూడా సజీవంగా మలిచేటువంటి బాపు గారు సినిమా తీశారు. అది వేరు. బుట్టాయిపేటలో సినిమా తీశారు చాలా వరకు. అక్కడ కర్ణాటక కృష్ణమూర్తి దొరగారు ఉండి కృష్ణరాజు గారికి అన్ని విధాలా సహకరించి ఆ ఉన్న అడవుల్లో మాత్రం సినిమా తీశారు. ఎంత గొప్పగా సినిమా తీశారంటే మన వైఎస్ఆర్ స్వామి అని గొప్ప కెమెరామెన్ ఉండేవాడు అన్నమాట. అందులో ఎన్ని ఏళ్ళలో చందమామ ఉంది కదా, ఆ పాట పాడుకుంటూ ఆ పక్కన ఆడుతున్నప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి ఒక క్రిస్టల్ అంటే ఏమిటి? క్రిస్టల్ అంటే దాన్ని ఏమంటామంటే స్ఫటికం అంటే అలాగా కనిపిస్తుంది కదా. అంత క్లియర్గా కింద ఉన్న గులకరాలు కనిపించాయి. ఆ గులకరాల మీద చిన్న తెరలుగా నీళ్లు వెళ్తుంటే ఆ పారే సెలయేరులో చందమామ పడుతుంటే ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేమాట. అంటే ఫౌండేషన్ మంచిది, నిర్మాతలు మంచివాళ్ళు, దర్శకుడు మంచివాడు, రాసే రచయిత కూడా మంచివాడు. నిర్మాతలు కృష్ణరాజు గారు. అప్పుడు ఆ సినిమా అంటే మొత్తం డబ్బు ముందుగానే వచ్చేసేది అన్నమాట. ఇక్కడ నాకు తెలిసి మరి విష్ణు తాలూకు అంటే నటుడు, లోపల నటుడికి ఇది పెద్ద అగ్ని పరీక్ష ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఈ మోహన్ లాల్ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఎందుకు అవసరం అయ్యారు అని నాకు ఆలోచన. తర్వాత ప్రభాస్ అవసరమా? ఇలాంటి పెద్ద వాళ్ళందరినీ వేసుకున్నారంటే కేవలం ఏదో అంటే బిజినెస్ పరంగా ఉపయోగపడుతుందన్న ఆలోచన ఉండొచ్చు. కానీ ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగా మీరు గమనించి ఉన్నట్టయితే ఆ టీజర్కి అంత రెస్పాన్స్ లేదు సరికదా. దాన్ని ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేయడం కూడా తప్పది. ఎందుకంటే ఎలా ఉంటుందో కానీ దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, విష్ణులో నటుడికి పెద్ద పరీక్ష. నాస్తికుడిగా ఉన్నటువంటి కన్నప్ప ఆస్తికుడిగా మారేటువంటి ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో చాలా గొప్పగా నటించాడు. నాస్తికుడు అడు మొత్తం చెడపందో లేలో దుప్పులో ఏదో ఈ మాంసం తినేసి అసలు పిల్లలు పట్టించుకోకుండా ఎక్కడ దేవుడు లేడు దెయ్యం లేదని పట్టించుకోని తిరిగేవాడు. ఆయన మారితే ఎలా ఉంటుంది? మారేది ముఖ్యంగా లాస్ట్లో ఉన్నట్టు క్లైమాక్స్. శ్రీకాళహస్తి ఉంది కదా. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 శివలింగాన్ని ఆరాధిస్తున్నటువంటి సాలె పురుగు అందమైన గొడుగును తయారు చేస్తుంది దాని తాలూకు పట్టుదారంతో. పాము వచ్చేసి మొత్తం ఆ పట్టు దారంతో ఉన్న గొడుగు అంతా తీసి పక్కన పెట్టేసి తనకున్నటువంటి మణి
ఆ మణిని శివలింగం మీద పెట్టి వెళ్ళిపోతుంది దండ పెట్టుకొని. అంతలో ఏనుగు వస్తుంది. ఏంట్రా ఇదంతా బూచు గీచు ఇదంతా ఉంది అని చెప్పేసి ఆ ఏనుగు వచ్చి తొండంలో పీల్చుకున్న నీళ్ళతో శుభ్రంగా శివుడి తాలూకు ఆ శివలింగాకారానికి శుద్ధి చేస్తుంది. ఇలా జరుగుతున్నట్టయితే పోటీ వస్తుంది అన్నమాట. సాలెపురుగు ఉంది, సాలెపురుగు ఆ పట్టుగొడుగు పట్టినట్టయితే సునాయాసంగా పాము తప్పించేసింది. ఏనుగు తన టైం వచ్చేసరికి ఆడ పాములో కాపలా కాస్తుంది. పాము కాపలా కాస్తున్న పాము ఏం చేసింది, ఈ ఏనుగు తాలూకు తొండంలో దూరిపోయింది. అప్పుడు ఎంత గింజుకున్నా రాలేదు. అప్పుడు తొండంతో ఆ శివలింగానికి వేసి తల బాదుకొని చచ్చిపోయింది అన్నమాట. అది ఒక మంచి దృశ్యాలు, ఎలా తీస్తారో తెలియదు కానీ ఆ శివుడు ఏడుస్తుంటే ఈ కన్నప్ప ఏమయ్యా ఏడుస్తున్నావు అంటే, ఓ కంటికి బాగాలేదా, ఎందుకు ఏడుస్తావు, నా కళ్ళు ఉన్నాయి కదా అని ఒక కన్ను పీకిచ్చేస్తాడు. రెండో కన్ను కూడా ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇంకా ఈ కన్ను కూడా కనిపించడం లేదా, ఈ కన్ను నాకెందుకు, నువ్వు బాధపడుతుంటే చూడగలనా, నాకు ఆ శక్తి ఉందా అని చెప్పేసి ఈ కన్ను కూడా పెరుక్కుంటూ ఈ కాలు సహాయంతో ఇస్తాడు. ఇస్తే ఈ ముగ్గురు మోక్షం పొందారు కనుక శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఈ కన్నప్ప శివుడి తాలూకు ఆదర్శవంతమైన భక్తుడు కనుక భక్త కన్నప్ప అయ్యాడు. దీనికి ఎంతవరకు జస్టిఫికేషన్ చేస్తారు, ఎంతవరకు డైలాగుల్లో చెబుతారు, ఈ కథ ఎంతవరకు మనుషుల్ని కదిలిస్తుంది, తర్వాత ఇందులో ఉన్న ఆర్టిస్టులు ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు పెట్టుకున్నారు కదా, మీరు ఎంతవరకు సొమ్ము చేసుకుంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే వెండి తెర మీద చూడవలసింది. అంటే సార్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అంటే బడ్జెట్ కూడా ఎక్కువైపోయి అప్పులు చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, నిజమంటారా? ఉంటే బట్ సినిమా తీసినప్పుడు అప్పులు చేస్తారమ్మా. రెండవది ఏంటంటే మనకి అక్కడ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అన్నవి ఈ మధ్యకాలంలో హిట్ లేదు. అలా వరుసగా సినిమాలు చేస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నాయి, సినిమాలు చేస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నాయి. దాన్ని జనరల్గా ఎప్పుడు 1 కోటి 2 కోట్లు అంటే 100 కోట్లు 200 కోట్లు అంటే అన్నీ అప్పులే కదా. అంటే ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఈ సినిమా మాత్రం దేవుడి దేవుళ్ళ సజావుగా ఆడితే బాగుంటుంది. లేకపోతే మాత్రం మోహన్ బాబు గారి కెరియర్లో ఒక పెద్ద చావు దెబ్బ కూడా కాదు, చావు దెబ్బ. అందుకే విష్ణుకి ఇది హిట్ పడే అవకాశం ఉందంటారా లేదంటారా? చెప్పలేమమ్మా. సినిమా ఎలా తీశారు, మిమ్మల్ని కదిలించింది అనుకోండి హిట్, కదిలించలేదు అనుకోండి మనమే చెప్తారు రేపు పొద్దున్న ఆ సీన్ బాగాలేదు, ఈ సీన్ బాగాలేదు అని.